లీటర్ 60 రూపాయలు. ఏంటి కాయ 60 రూపాయలా? హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను రాజు ఫ్రమ్ తెనాలి. ఇప్పుడు నేను వచ్చేసి తమిళనాడులోని వేలాంకనీలో అయితే ఉన్నాను. ఇక్కడ చికెన్ షాప్కి అయితే తీసుకెళ్తాను. చికెన్ ఎలా కట్ చేస్తారు, మొత్తం డ్రెస్సింగ్ ఎలా తీసేస్తారు, కోడి సైజ్ ఎంత ఉంటుంది, అదంతా కూడా మీకు చూపిస్తాను. వీడియో అయితే ఫుల్గా చూడండి. చిన్న వీడియోనే, నచ్చితే లైక్ అయితే చేయండి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి చర్చి రూమ్స్ అయితే ఇస్తారు కదా, బుకింగ్ ఆఫీస్ ఉంటుంది కదా, అది దాటంగానే కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్కి అయితే ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ చూడండి, మజ్జిగలు అయితే అమ్ముతూ ఉంటారు లీటర్ లెక్కన. అలాగే ప్యాకెట్స్, అలాగే మామిడికాయలు అయితే ముక్కలుగా కట్ చేసి అమ్ముతూ ఉంటారు. మామిడికాయలు ఒక్కొక్క ముక్క వచ్చేసి 20 రూపాయలు అయితే తీసుకుంటారు. టేస్ట్ అయితే చూసి తీసుకోవాలి, కాయని బట్టి ఉప్పు కారం కూడా వేసిస్తారు. అదిగోండి, స్ట్రైట్కి వెళ్తే మనకి చేపల మార్కెట్. అది చేపలు కనిపిస్తున్నాయి కదా, అన్నీ బయట ఉంటాయి, లోపల కూడా ఉంటాయి. ఆ పక్కనే వచ్చేసి చికెన్ స్టాల్స్ అయితే ఉంటాయి. మొత్తం ఒక 3-4 చికెన్ స్టాల్స్ అయితే ఉంటాయి. మనమైతే చూసి తీసుకోవడమే. నేనైతే 2 కేజీలు చికెన్ చెప్పానండి. నాకు ఎప్పుడు ఒక విషయం అయితే అర్థం కాదు, ఈ షాపే కాదు, ఈ షాప్కి ఆపోజిట్లో కూడా 2-3 చికెన్ షాపులు ఉన్నాయి. ఆ షాపుల్లో కూడా సేమ్ ఇక్కడ నేను చెప్పే ప్రాసెస్లోనే చేస్తారు. ఫస్ట్ మనం వచ్చి చికెన్ అడగగానే, ఇప్పుడు కోడిని తీసుకున్నాడు కదా, తీసుకొని గొంతు కట్ చేసిన తర్వాత కింద వదిలేసి ఓ 2-3 నిమిషాల తర్వాత తీసుకొని మళ్ళీ బొచ్చంతా లాగేస్తాడు. లాగేసి ఇక పొట్ట కట్ చేసి, పొట్ట లోపల ఉన్న వేస్టేజ్, పేగులు అవన్నీ తీసి మనకైతే ముక్కలు కట్ చేసి ఇస్తాడు. మరి బాయిలర్ మెషిన్లో ఎప్పుడేస్తాడో అర్థం కాదు. ఒకవేళ ముందే ఇక్కడ తమిళనాడులో ముందే బాయిలర్ మెషిన్లో వేసి తెచ్చి పక్కన పెట్టుకుంటారేమో. నేనైతే కింద పడేశాడు కదా, కాళ్ళ దగ్గర ఉన్న బాయిలర్ మెషిన్ ఉందేమో చిన్నది అని అయితే అనుకుంటాను. కానీ నాకైతే నమ్మకం లేదు. అంత చిన్న మెషిన్, పెద్ద మెషిన్ కాళ్ళ దగ్గర ఉండదు కదా. కానీ మన వైపు చూసుకుంటేనేమో ఫస్ట్ గొంతు కట్ చేసిన తర్వాత బాయిలర్ మెషిన్లో వేసి తీసి బొచ్చంతా లాగేసి తర్వాత మిగతా ప్రాసెస్ అంతా, క్లీనింగ్ ప్రాసెస్ అంతా చేసేసి మనకైతే ముక్కలు కోసిస్తారు. కానీ ఇక్కడ చూసుకుంటే రివర్స్లో ఉంది. మేబీ ఫస్టే వేసుకుంటారేమో, బాయిలర్ మెషిన్లో వేసేసి దగ్గర పెట్టుకుంటారేమో కోడిని. అదిగోండి, మొత్తం ఇందాక ఈ కోడినే కింద పడేసింది. మొత్తం బొచ్చంతా లాగేస్తాడు చూడండి ఒకసారి. కోళ్ళు అయితే మరీ చిన్న చిన్న కోళ్ళు, అన్నీ లేత కోళ్ళే. అదిగోండి, మిషన్లో వేయకుండానే మొత్తం బొచ్చంతా లాగేశాడు, స్కిన్తో సహా లాగేశాడు. మేబీ ఫస్టే బాయిలర్ మెషిన్లో వేసి దగ్గర పెట్టుకుంటాడేమో. పక్కన ఉన్నాయి కదా ఐరన్ కేజెస్ ఉన్నాయి కదా, దాంట్లో పెట్టుకుంటాడేమో ముందే వేసేసి రెడీగా. ఇక మనం వచ్చి అడగగానే ప్రాసెస్ అంతా చేసిస్తాడు, క్లీనింగ్ ప్రాసెస్. కోళ్ళు అయితే మాత్రం చాలా చిన్నవి అండి, మరీ జాలేసింది. అన్నీ లేత కోళ్ళే. మన సైడ్తో కంపేర్ చేస్తే క్లీనింగ్ ప్రాసెస్ కూడా కొంచెం బాగాలేదనే చెప్పాలి. మనమే మళ్ళీ రూమ్కి తీసుకెళ్ళిన తర్వాత నీట్గా అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి వాటర్తో. కానీ టేస్ట్ అయితే మాత్రం మన సైడ్తో కంపేర్ చేస్తే తమిళనాడులో చికెన్ టేస్ట్ బాగుంది. ఏం తేడానో ఏమో కానీ, అంటే మేపే విధానం ఉంటుంది కదా, మేత వేస్తారు కదా, దాంట్లో ఏమన్నా తేడా ఉందేమో. మరి టేస్ట్ అయితే డిఫరెంట్ ఉంది తమిళనాడుకి, ఆంధ్రాకి. చికెన్ రేటు కూడా 250 తీసుకున్నారు. రోజుకి ఒక రేటే. ఇక్కడ కూడా సేమ్ మన సైడ్కి లాగే డైలీ ఒకే రేట్ ఉండదు, రోజు రేటు మారుతూ ఉంటుంది. అది కొంచెం చూడండి, మొత్తం ఎర్రగా ఉంది. మళ్ళీ మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ చికెన్ షాప్స్కి అలాగే చేపల మార్కెట్కి ఎదురుగానే మనకి మిగతా షాప్స్ కూడా ఉంటాయి, వెజిటేబుల్ షాప్స్. అన్నీ A to Z ఏం కావాలన్నా దొరుకుతాయి, మసాలా ఐటమ్స్ కూడా. టమాటాలు, 1/4 కిలో ఉల్లిపాయలు. నేను వెళ్ళాను కదా, తిట్టించుకున్నాగా అక్కడికి. వీడియో తినిరా బాబు, వీడియో తీసుకుంటారు, చేపలు కొనరా అంటారు. ఒకసారి చేపల మార్కెట్లోకి కూడా వెళ్తాను, చూస్తూనే ఉండండి. లోపలికి అయితే వెళ్దాం చేపల మార్కెట్లోకి కూడా. ఈ చేపల మార్కెట్లోకి వెళ్ళటం అంటే పెద్ద తలకాయ నొప్పండి బాబు. అసలు వీడియో తీస్తుంటే వాళ్ళు బూతులు తిడతారు తమిళ్లోనే. బూతులు ఏమైనా మనకు అర్థమవుతాయిగా, హ్యాష్గా మాట్లాడతారు. అందరూ లేడీసే ఉండేది, మనం ఏం చెప్పడానికి కూడా ఉండదు. అంటే ఏమంటారంటే, నాకు అర్థమైంది, నేను చెప్తున్నాను, వీడియోలు అయితే తీసుకుంటారు కానీ మామూలుగా చేపలు అయితే కొనరా అని చెప్పి ఏది పడితే అది
తిట్టేస్తూ ఉంటారు. లాస్ట్ టైం ఒకసారి ఇలానే వీడియో తీస్తుంటే అప్పుడు నాకు ఛానల్ లేదు, ఛానల్ పెట్టలేదు. అప్పుడు ఇట్లానే వీడియో కాదు జస్ట్ ఫోటో తీస్తుంటేనే పెద్దగా అరిసారు ఇద్దరు ముగ్గురు. తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు, ఫోటోలు అయితే తీసుకుంటున్నారు అని చెప్పేసి. అందుకని చెప్పి నేనైతే కొంచెం అంటే మన ఏరియా కాదు కదా, వాళ్ళు తమిళనాడు కదా, వాళ్ళు మామూలుగానే చిరాకుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ భాష అసలే మనకు అర్థం కాదు, తిక్కగా మాట్లాడుతూ ఉంటారు. సో అందుకని చెప్పేసి వీడియో అయితే నేను కొంచెం భయంగానే తీశాను. కానీ మొత్తం అయితే తీశాను. వాళ్ళు అంటున్నారని చెప్పి నేనైతే ఆపేయలేదు వీడియో తీయడం. చూడండి మొత్తం ఇక్కడైతే రకరకాల చేపలు అయితే ఉన్నాయి. టూనా చేపలు అంటున్నారు, పండుగప్పలు అంటున్నారు, ఇంకా అలాగే బొచ్చ అంటున్నారు, ఏయో పేర్లు చెప్తున్నారు. కానీ ఒకటైతే మాత్రం మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకునేటప్పుడు మాత్రం చూసి జాగ్రత్తగా అయితే తీసుకోండి. తెలియని వాళ్ళు వస్తే మాత్రం ఏవి పడితే అవి అంటగడతారు. సో మనమైతే చూసి జాగ్రత్తగా తీసుకోవాలి. చేపలు తెలిసిన వాళ్ళే రావాలి మార్కెట్కి ఎప్పుడు వచ్చినా కానీ. అంటే కొన్ని ఒక వారం రోజులు చనిపోయిన చేపలను కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి మనకైతే అంటగడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనకి స్టమక్ అప్సెట్ అవ్వటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో వచ్చినప్పుడు మాత్రం చూసి జాగ్రత్తగా తీసుకోండి. చేపలు తెలిసిన వాళ్ళే తీసుకోండి మార్కెట్కి వచ్చి. పెట్టించుకోండి. జరగకూడదు. సో ఫైనల్గా అన్ని షాపులు తిరిగిన తర్వాత, మార్కెట్ అంతా తిరిగిన తర్వాత మేమైతే 2 కేజీలు టూనా చేప అయితే తీసుకున్నాము. టేస్ట్ అయితే బాగుంది, ఫ్రెషే. 2 కేజీల చేప వచ్చేసి 500 రూపాయలు తీసుకున్నారు. అలాగే చేసి ఇచ్చినందుకు ఇప్పుడు ఒక ఆంటీ కట్ చేస్తున్నారు కదా, మొత్తం చేప అంతా చేసి అలాగే పీసెస్ చేసినందుకు ఎక్స్ట్రా 80 రూపీస్ అయితే తీసుకున్నారు. బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఎప్పుడైనా టూనా చేప తినుంటే కింద కామెంట్ అయితే చేయండి. ముళ్ళు అయితే అసలు లేవని చెప్పను, ఉన్నాయి. బట్ మిగతా వాటితో పోలిస్తే మాత్రం తక్కువే ఉన్నాయి. కొనుక్కోవరా తొందరరా, నా దగ్గర ప్రూఫ్ ఉందా? లీటర్ 60 రూపాయలు ఏంటి? కాయ 60 రూపాయలా? కాయ 60 రూపాయలు, లీటర్ కాదు. వాడి చేత అనిపించుకున్నాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా మార్కెట్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ పెద్ద చర్చి కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడు, పెద్ద చర్చి నుంచి అక్కడ చిన్న చర్చి కనిపిస్తుంది కదా, దాని పక్కనే మార్కెట్ అయితే ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు మార్కెట్ అడ్రస్ కావాలంటే ఇప్పుడు నేను చెప్పిన రూట్లో అయితే వెళ్ళిపోండి. ఏంటి ఏమనుకున్నారా? ఛాన్స్ దొరికింది. 2 బాటిల్ వీడు లీటర్ అడిగాడు. లీటర్ 60 రూపాయలు అనుకున్నారు, కానీ లీటర్ 60 రూపాయలు కాదు. ఈ కొబ్బరి బొండం వచ్చి 60 రూపాయలు అంట. ఆయన లీటర్ 60 రూపాయలు అనగానే మనకేం మరి 120 రూపాయలు 110 రూపాయలు తీసుకుంటాడు అన్నాడు. దగ్గరికి వెళ్ళి లీటర్ అనగానే లీటర్ కాదు బొండం వచ్చేసి 60 రూపాయలు, తీసుకుంటే తీసుకో లేకపోతే లేదని ఇదిలిచ్చుకున్నాడు. చూసారు కదా చికెన్ ఎలా కట్ చేస్తారో. మనకి తమిళనాడులో చిన్న కోళ్ళు అన్నీ కూడా అప్పటికప్పుడు పీక కోసేసి అట్లయితే ఇచ్చేస్తారు, అప్పుడే డ్రెస్సింగ్ అంతా తీసేసి. సో వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్.